దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ ఘటన ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏ క్షణం ఎవరు ప్రాణాలు తీస్తారో అనే భయం ప్రతి భర్త లేదా భార్యలో కలిగే పరిస్థితులు నెలకొంటున్నాయా అనిపిస్తోంది. ప్రతిరోజు ఎక్కడో అక్కడ భార్య మిస్సింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వారి భర్తలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవలే మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్య కనిపించకుండా పోయిందని, తన ప్రియుడితో వెళ్లిపోయిన ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇప్పుడు తాజాగా కొత్తగా పెళ్లైన మరో వ్యక్తి అతని భార్య తను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతో తనకు కూడా రాజా రఘువంశే గతే పడుతుందేమోనని భయాందోళనకు గురయ్యాడు. దాంతో తన భార్యను ఆమె ప్రేమించిన వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే తన భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇదేదో సినిమా కథ కాదు, ప్రాణభయమే అతనితో అలా చేయించిందనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ జిల్లాకు చెందిన సునీల్ ఖుష్బూ జంటకు మే 17న పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం ఖుష్బూ తన అత్తవారింటికి వచ్చింది. 9 రోజుల పాటు అత్తవారింట్లో గడిపిన ఖుష్బూ పెళ్లి అనంతర ఆచారంలో భాగంగా ఆమె తన పుట్టింటికి వచ్చింది. తిరిగి మళ్లీ తన భర్త వద్దకు వెళ్లలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అత్తవారింటికి వెళ్లాల్సిన ఖుష్బూ ఒక్కసారిగా అదృశ్యమైంది. ఆరా తీస్తే తన ప్రియుడితో కలిసి పారిపోయినట్టుగా తెలిసింది. అది తెలిసిన సునీల్ కి ఒక్కసారిగా రాజా రఘువంశీ హత్య ఘటన గుర్తుకొచ్చింది. ఎందుకంటే సునీల్ కూడా తన భార్యను తీసుకుని హనీమూన్ కోసం నైనితాల్ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య మిస్సింగ్ విషయం తెలిసి ఒక్కసారిగా భయపడ్డాడు. తను కూడా రాజా రఘువంశీలాగా బలైపోయే వాడినేమో అనే ఆలోచన రాగానే అతని ఒళ్ళు జలధరించింది. వెంటనే భార్యతో కలిసి కొత్త జీవితం కొనసాగించాలనుకున్న తన నిర్ణయం మార్చుకున్నాడు. సునీల్ తన భార్య ఖుష్బూను ఆమె ప్రియుడు యశ్వంత్ కి ఇచ్చి వివాహం చేశాడు. సునీల్ తో పెళ్లికి ముందే ఖుష్బూ యశ్వంత్ ని ప్రేమించింది. ఈ విషయం పెళ్లైన తర్వాత భర్తకు తెలిసింది. దాంతో అతడు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ప్రియుడిని కలవద్దని భార్యను పదే కోరినప్పటికీ ఆమె అంగీకరించలేదు. దాంతో భర్త సునీల్ ఆమెను గుడికి తీసుకెళ్లి తన ప్రియుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ సందర్భంగా సునీల్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి మాటలు విన్న ప్రతి ఒక్కరూ నిర్ఘాంతపోయారు. తాను తన భార్యను హనీమూన్ కోసం నైనితాల్ తీసుకువెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లుగా చెప్పాడు. తాను మరో రాజా రఘువంశీలాగా జీవితాన్ని ముగించుకోలేదని, అందుకే తన భార్యకు ఆమె కోరుకున్న వ్యక్తితో వివాహం జరిపించానని చెప్పాడు.